హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఖమ్మం జిల్లాకు చెంది ఒక న్యూస్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే అమెరికా అల్లుడు పెళ్ళైన వారం రోజులకే భార్యకి నరకం చూపించేశాడు అని చెప్పేసి ఆ రకంగా ఆ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో అంటే విదేశాలకు పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి సంబంధాలు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కాగానే దీనిపైన చర్చలు మొదలైపోయాయి. మరి ఏం జరిగింది, ఈ ఖమ్మం జిల్లాకు చెందిన వధువర్ల గురించి ఎందుకు ఈ విధంగా అమెరికాలో టార్చర్ చూపించాడు, మరి ఈ ఘటనకు సంబంధించిన ఏం చెప్తారు? ఆ మధ్య కాలంలో చూసుంటారు, ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ ఆడపిల్ల ఉన్న ప్రతి వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నాం అనగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో మీ అబ్బాయి చేస్తున్నాడు అంటే, కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళకు మాత్రమే అబ్బాయిని ఇస్తాం అనేటువంటి విధంగా కూడా పెళ్లి జరిగినాయి. అనేక బయట మ్యారేజ్ బ్యూరోలు కూడా ఇదే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా చాలామంది ఈ మధ్యవర్తులు కూడా చెప్పడం జరుగుతున్నది. కారణం ఏంటంటే క్రమక్రమంగా అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది. మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి. అనేక కులాలలో కూడా క్రమంగా ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించడం వల్ల, తదనంతర అనేక కారణాల వల్ల కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అయిపోయింది. వీటన్నిటి మూలంగా కూడా ఈ పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఒకళ్ళు లేక ఇద్దరు, లేకపోతే ఒకళ్ళే అలా అయిపోయింది. ఇదివరకు దాదాపు 8 మంది చిల్డ్రన్ ఉండేవాళ్ళు ఒక్క కుటుంబానికి. 8 మంది, 10 మంది, 6 మంది అలా చిల్డ్రన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు లేక ఇద్దరు అంతే. ఇలా వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేట్ చేస్తుండగా క్రమక్రమంగా కూడా ఏమైందంటే అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది, అబ్బాయిల సంఖ్య ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏమైందంటే అంతకుముందు పూర్వకాలము ఇట్లా వరకట్నంలాగా ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకునేవాళ్ళు, కన్యాశుల్కం అనేవాళ్ళు దాన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ కన్యాశుల్కం రోజులు వస్తున్నాయేమో అని అనిపిస్తున్నది. నిజంగా అలాగే జరుగుతుంది కూడా బయట. ఇదివరకులాగా గొప్ప కట్నం ఇవ్వడం, కట్నం లాగడం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అమ్మాయి దొరికితే చాలా బాబు అంటున్నారు చాలా మంది. ఆ పరిస్థితి అయిపోయింది, పెళ్లి కాని ప్రసాదాల పరిస్థితి. దాని తోడు ఏమైందంటే ఆడవాళ్ళ గొంతమ్మ కోరికలు కూడా ఎక్కువైపోయినాయి. ఇంకా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అమెరికాలో ఉద్యోగం ఉండాలి, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి, కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉంటాయని చేసుకుంటాం, ఇలా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆశ అనేది ఉండొచ్చు కానీ దురాశ అనేది ఉండకూడదు. ఆశ ఉండొచ్చు ఎవరికైనా, మంచిదే, కానీ దురాశ అనేది మటుకు చాలా ప్రమాదము అనే విషయం కూడా తెలుసుకోవాలి. వీళ్ళు చూసినట్టయితే ఒక టైంలో అందరు కూడా అమెరికాకు పంపించడం స్టార్ట్ అయిపోయింది. అమెరికా అక్కడుండే వాళ్ళు కూడా ఏం చేశారంటే దానికి తగ్గట్టు వీలైనంత వరకు పిండుకుందామని వాళ్ళు కూడా అలాగే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఎంబడ పడుతున్నారు కదా. మరి ఇక్కడ భద్రాచలం సంఘటన కూడా చూసుకుంటే ఆమె పూజిత అనేటువంటి అమ్మాయి, ఈమెకి సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి, అమెరికాలో ఉద్యోగం ఉండేవాడే కావాలి అని చెప్పేసి ఈ తాళ్ళూరు ప్రవీణ్ రాజా అనేటువంటి అతనికి కూడా ఇచ్చి వివాహం చేశారు. అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు, మంచి శాలరీ ఉంది, ఇంకేముంది అక్కడికి పోయి లైఫ్ వెల్ సెటిల్ అని కూడా అనుకున్నారు. ఈ అమ్మాయిని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఈ అమ్మాయిని అత్తగారింటికి పంపించారు, అంటే అమెరికా పంపించారు. ఈ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఇండియాలోనే ఉంటారు, ఇక్కడే తెలంగాణలోనే ఉంటారు. పంపించగానే కొంతకాలం బాగానే ఉంది, మరలా కూడా వేధింపులు అనేవి ప్రారంభమైనాయి అనేది ఆ అమ్మాయి చెప్పేటువంటి విషయం. ఎలాగంటే కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ అత్తమామలు కూడా అక్కడికి వచ్చేసారట. వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ అమ్మాయి చేత కూడా పని చేయించాలి అని డిసైడ్ అయిపోయారు. ఆ అమ్మాయిని కూడా ఉద్యోగం చేర్పించేసి ఆ అమ్మాయి చేతం కూడా వీళ్ళే తీసుకోవాలనే చోట ప్లాన్ చేశారు. ఈ విధంగా ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసింది, మొగుడు పిల్లలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి ఇండియా విలువ తెలిసి వచ్చింది. ఇండియాలో ఉన్న జీవితం ఎలా ఉంటుందో అమెరికాలో ఉన్న జీవితం ఎలా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో పగలు రాత్రి కష్టపడి పని చేయాలి, ఎంతో దూరం కార్లో ట్రావెల్ చేసి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. మనకున్నట్టు పని మనుషులు అక్కడ ఉండరు. అక్కడ పనులు చాలా కాస్ట్లీ. పనోళ్ళు కార్లో వస్తారట అమెరికాలో. అందుకని వారానికి ఒక రోజు పెట్టుకుంటారట పని మనుషులు. ఇది ఒక రోజే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి మొత్తం బట్టలు దిగి వారానికి ఒకసారి. అటువంటి పరిస్థితి ఉంటుంది అమెరికాలో. సో ఈమెకు అర్థమైపోయింది పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పేసి. ఇంకా అత్తమామలు ఎప్పుడైతే అక్కడికి వచ్చేసారో వాళ్ళు హ్యాపీగా ఇండియాలో ఉండొచ్చు కదా, వీళ్ళకి కూడా మోజు అక్కడికి పోవాలని. వీళ్ళంతా కలిసి అక్కడ చేరేటప్పటికి ఖర్చులు భయంకరంగా పెరిగిపోయినాయి.
ఇంకెలా అయిపోయిందంటే ఇంట్లో టిఫిన్ లేకపోవడం, సరిగా లంచ్ లేకపోవడం, డిన్నర్ లేకపోవడం, తిండికి కడకడలాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి దగ్గర నుంచి శాలరీ మొత్తం వాళ్ళు తీసేసుకుంటున్నారు. చివరికి ఆమె పరిస్థితి ఏమైందంటే బేసిక్ నీడ్స్, బేసిక్ అంటే తిండి, కనీస ఖర్చులు ఉంటాయి కదా, అవి కూడా తీర్చుకోలేని కూడా పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆమెను తీవ్రంగా వేధించేస్తున్నారు. ఇదంతా కూడా తట్టుకోలేక ఆమె ఎలా అక్కడి నుంచి తప్పుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేశారు, మరి ఈ అమ్మాయి ఆరోపిస్తున్నది అది నిజమా అబద్ధమా అనేది కూడా మనకు తెలియదు. ఆమె ఏం చెప్తుందంటే తన శాలరీని అత్తమామల అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కూడా దాన్ని మార్చారని చెప్తుంది. మరి ఇందులో వాస్తవం అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది. శాలరీ అకౌంట్ అంటే ఒక వ్యక్తి శాలరీ అకౌంట్ అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తీసుకొని అతని అకౌంట్లోకి క్రియేట్ అవుతుంది శాలరీ. అంతేగాని అత్తమామలకి మా తాతయ్య పేరులో అకౌంట్ ట్రాన్స్ఫర్ శాలరీ ఏమంటే నాకు తెలిసి ఏ ఎంప్లాయర్ వేయడు. కొన్ని రూల్స్ ఉంటాయి. ఈమెమైనా అసత్యం చెప్తున్నదా, ఏమైనా బొంకుతున్నదా అనేది డౌట్ వస్తుంది. ఎలా చేస్తారు మరి అత్తమామల అకౌంట్లోకి ఈమె శాలరీ ట్రాన్స్ఫర్ చేసే విధంగా మార్చారు ఆఫీసులో అని చెప్తున్నది. మరి అంతవరకు నిజం అనేది తెలియదు. ఈమె చెప్తున్నటువంటి కంప్లైంట్ అది. ఇవేం చేసిందంటే ఇక తీవ్రమైన వేధింపులు కూడా తట్టుకోలేక ఇండియాకి వచ్చేసింది. భర్త మీద కేసు పెట్టేసింది మామూలుగానే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 498 కేసు అనేది ఇప్పుడు ఇదివరకులాగా లేదు. ఒకప్పుడు ఎవరైనా 498 కేసు వేధింపుల కేసు పెట్టంగానే ఇమీడియట్గా భర్తను అరెస్ట్ చేసేవాళ్ళు, భర్తకు సంబంధించిన వాళ్ళు అందరూ అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, అంటే నిజమా కాదా, ఈమె చేసిన ఆరోపణలో నిజం ఉందా కాదా వెరిఫికేషన్ చేసుకొని నిజం ఉంటే మటుకు చేస్తారు, అరెస్ట్ చేస్తారు, చర్యలు కూడా తీసుకుంటారు. మరి ఈమె కేసు పెట్టేసింది. మరి ఆ భర్తను అరెస్ట్ చేయాలంటే అతను అమెరికాలో ఉన్నాడు. సో ఆమె మళ్ళీ ఇండియాకి వచ్చేసింది. ఇప్పుడు ఈమె ఏంటంటే అత్తమామల మీద కేసు పెట్టింది, అందరి మీద కేసు పెట్టింది, కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు రీసెంట్గా కూడా అతను అమెరికా నుంచి వచ్చినా కూడా ఇక్కడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, అతన్ని విచారణ చేయట్లేదు అనేటువంటిది ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణ. ఈ పూజిత అనేటువంటి ఆమె, ఇది నిజంగా కూడా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోవటము. మరి పోలీసు వాళ్ళు ఏమైనా వాళ్ళని మేనేజ్ చేశారా, అందువల్ల ఎంక్వైరీ చేయట్లేదా, ఇందులో గుట్టేయుడు అనేటువంటిది కూడా ఆమె పత్రికాముఖంగా కూడా చివరికి పత్రికలో ఎక్కేస్తుంది. ప్రస్తుతం ట్రెండింగ్ ఏంటంటే కంప్లైంట్ చేస్తే పనులు అవ్వవు, కంప్లైంట్ చేసి మీడియాకి ఎక్కాలి. రీసెంట్గా చూసాం కదా, ఆమె మా పేరేంటి గౌతమి చౌదరి, రీతు చౌదరి, ఇలా బ్యాచ్ అందరు ఇదే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మొగుడి మీద కంప్లైంట్ చేయాలి, మీడియాకి ఎక్కాలి, మీడియాకి ఎక్కి మొత్తం రొచ్చు చేయాలి. చేస్తేనే కదలికలు వస్తాయి, లేకపోతే కదలికలు రావు. ఇంకా అట్లాగే ఈమె కూడా ప్రారంభించింది మీడియాలోకి రావడానికి. మీడియాలోకి వచ్చి ఇప్పుడెప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. వెంటనే కూడా ఆమె పోలీసులు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మీడియా ద్వారా ఎక్కి రచ్చ చేద్దామా లేదా పై సుపీరియర్స్కి వెళ్ళి చేద్దామా అనేటువంటి తీవ్రమైనటువంటి సందిగ్ధత పరిస్థితిలో ఉంది. ఇదంతా కూడా ఈ దురాశ ఉండేటువంటి వాళ్ళకి ఏదో అమెరికా వాళ్ళకి ఇచ్చేసేసి పెళ్ళిళ్ళు చేసేసి ఏదో లైఫ్లో ఏదో అనుభవించేద్దాం అట్లాగా దురాశ ఉండేటువంటి వాళ్ళకి పెద్ద గుణపాఠం ఇది. ఇప్పుడు ఏమో పరిస్థితి ఏమైందంటే అటు ఇండియాలోనే ఉండిపోయింది, అటు అమెరికా కూడా వెళ్ళలేదు, డబ్బులు పోయినాయి, అటు ఇటు కాకుండా గాల్లో ఎలాడుతుంది. ఏమైనా త్వరలోనే ఈ యొక్క పోలీసు వారు కానీ ప్రతిస్పందించి ఆమెకు తగిన న్యాయం చేస్తారని భావిస్తున్నాం. ఏమైనా సరే ఈ సంఘటన మటుకు మరొకసారి అమెరికా సంబంధం చేసుకుంటే జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేది ప్రత్యక్షంగా కూడా చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.